యువ అనేది ఒక సాధారణ విద్యా సంస్థ కాకుండా ఒక మూమెంట్లా మారింది. ఇది ఎలా ప్రారంభమైంది? సో మీరు చెప్పండి, ఇంటర్మీడియట్ ఒక స్టూడెంట్ లైఫ్ని ఎలా షేప్ చేస్తుంది? ఎడ్యుకేషన్, డిసిప్లిన్ అండ్ రిజల్ట్స్, ఇది మీ కాలేజ్లో ఎలా వర్క్ అవుతాయి? అఫ్ కోర్స్ రిజల్ట్స్ ఈజ్ అవర్ ఫైనల్ గోల్. కానీ ప్రతి స్టూడెంట్కి ఏంటంటే చాలా పేరెంట్స్కి ఉంటుంది, అంటే మా పిల్లల్ని మీ ఇన్స్టిట్యూషన్కి ఎందుకు సెండ్ చేయాలని. సో దానికి మీ ఆన్సర్? యువాలోనే ఎందుకు జాయిన్ చేయాలి అని అనుకుంటే, నేను చదివిన అకాడమీ కూడా ప్రముఖ డిఫెన్స్ అకాడమీ. ఆ డిఫెన్స్ అకాడమీ ద్వారానే యువ అనేది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు చేంజ్ చేయాలనుకునే ఒక బిగ్గెస్ట్ థింగ్ ఏంటి సార్? ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే చాలామంది ఈ విధంగా ఉండేది ఆ విధంగా ఉండేది అని చెప్పి అంటూ ఉంటారు. బట్ నేను నమ్మేది ఏంటి అంటే, సో మీ ఇన్స్టిట్యూషన్లో ఫ్యాకల్టీ సెలెక్షన్ అండ్ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎస్ అండి, మంచి క్వశ్చన్. జనరల్గా ఏంటంటే ప్రతి ఇన్స్టిట్యూషన్లో చాలామంది ఉంటారు. యువ ఎక్కడ ఉంటుందంటే ఇన్ని బ్రాంచెస్లలో ఉంటుందనే విషయం చెప్పలేను, కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ మనసులో ఉంటుంది, ప్రతి ఒక్క పేరెంట్ మనసులో ఉంటుంది. రీజన్ ఏంటి అంటే, సక్సెస్ అనేది లక్ కాదు, అది డిసిప్లిన్, విజన్ మరియు రైట్ గైడెన్స్ కలయిక. స్టూడెంట్స్ని సోల్జర్స్గా, యావరేజ్ని టాపర్స్గా మార్చే ఒక ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ యువ ఇన్స్టిట్యూషన్స్. డిఫెన్స్ అకాడమీ నుండి ఐఐటి అండ్ నీట్ వరకు ఒక పవర్ఫుల్ జర్నీ వెనుక ఉన్న విజనరీ లీడర్ ఇప్పుడు మనతో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ ద మ్యాన్ బిహైండ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్, యువ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ భాస్కర్ గారు. హలో భాస్కర్ సార్, ఇది మా హానర్ ఈరోజు మీరు మా పాడ్కాస్ట్లో ఉండడము. సో యువ అనేది ఒక సాధారణ విద్యా సంస్థ కాకుండా ఒక మూమెంట్లా మారింది. ఇది ఎలా ప్రారంభమైంది? నమస్తే అండి. యువ విద్యా సంస్థలు 2009వ సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక కోచింగ్ పాయింట్ ఇన్స్టిట్యూషన్స్లా మొదలైనటువంటి మా యొక్క అకాడమీ ఇప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక 5 బ్రాంచెస్గా ఎదిగాయి. దీనికి గల ముఖ్య కారణం మా విద్యార్థుల పట్టుదల అండ్ మమ్మల్ని నమ్ముకొని మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నటువంటి మా పేరెంట్స్ యొక్క ఎంకరేజ్మెంట్ వల్లనే మనకి ఈ విద్యా సంస్థలు ఇంత ముందుకు వెళ్ళడానికి గల కారణమైందండి. సో మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటి సార్? అంటే యువ ప్రారంభం కావడానికి ఒక టర్నింగ్ పాయింట్. యువ ప్రారంభంగానికి టర్నింగ్ పాయింట్ ఏంటంటే, వెన్ ఐ కంప్లీటెడ్ మై 10th క్లాస్, నేను ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ అయ్యానో ఆ కాలేజ్ యొక్క పాయింట్ నా మేజర్ టర్నింగ్ పాయింట్. రీజన్ ఏంటి అంటే, ఏదైతే నా యువ డిఫెన్స్ అకాడమీ అని ఉందో, నేను చదివిన అకాడమీ కూడా ప్రముఖ డిఫెన్స్ అకాడమీ. ఆ డిఫెన్స్ అకాడమీ ద్వారానే యువ అనేది మా ఆలోచన ప్లస్ ఇంతగా ఇప్పుడు గత 17 సంవత్సరాలు మనం చేస్తున్నామంటే మా బేస్ వచ్చేసి మాత్రం నేను చదివిన కాలేజ్ అని చెప్పుకుంటాను. గ్రేట్ సార్. సో మీరు యువాని ఒక 1 లైన్లో డిస్క్రైబ్ చేయాలనుకుంటే ఎలా చేయగలరు? యువాని 1 లైన్లో డిస్క్రైబ్ చేయాలనుకుంటే, యువ ఈజ్ ఫర్ యూత్. అంటే జనరల్గా ఏంటంటే మన భారతదేశంలో అత్యధికంగా ఉన్న స్ట్రెంత్ పాపులేషన్ చూసుకుంటే యూతే ఎక్కువ ఉంటుంది. అందుకే మనని యంగ్ ఇండియన్ అంటారు. సో ఇలాంటి యూత్ కోసమే యువ డిఫెన్స్ అకాడమీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క యువ డిఫెన్స్ అకాడమీ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్గా నంబర్ ఆఫ్ బ్రాంచెస్గా ఎదుగుతున్నది. ఎడ్యుకేషన్, డిసిప్లిన్ అండ్ రిజల్ట్స్, ఇది మీ కాలేజ్లో ఎలా వర్క్ అవుతాయి? జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కైనా పేరెంట్కైనా రిజల్ట్స్ పైన ఎక్కువ ఆలోచనలు ఉంటూ ఉంటాయి. మేము రిజల్ట్స్ని పక్కన పెట్టి, అఫ్ కోర్స్ రిజల్ట్స్ ఈజ్ అవర్ ఫైనల్ గోల్, కానీ ప్రతి స్టూడెంట్కి ఏంటంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇచ్చేసి ఒక డిసిప్లిన్ మేనర్లా మనం వాళ్ళని రెడీ చేసామంటే ఆటోమేటిక్గా వచ్చేటి రిజల్ట్స్. కాబట్టి డిసిప్లిన్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి 100% రిజల్ట్స్ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి అండ్ ఎక్స్పెక్ట్ చేసిన పేరెంట్స్ కూడా రిజల్ట్స్ ఇవ్వడం అనేది కూడా జరిగింది మా దగ్గర. దిస్ ఆర్ వెరీ ఇన్సైట్ఫుల్ వర్డ్స్ సార్. సో చాలామందికి ఒక డౌట్ ఉంటూనే ఉంటుంది, పేరెంట్స్ ఎందుకు మీ యువాని ట్రస్ట్ చేయాలి అని. అంటే చాలా పేరెంట్స్కి ఉంటుంది, అంటే మా పిల్లల్ని మీ ఇన్స్టిట్యూషన్కి ఎందుకు సెండ్ చేయాలని. సో దానికి మీ ఆన్సర్? యువాలోనే ఎందుకు జాయిన్ చేయాలి అని అనుకుంటే, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లో మనం చూస్తూ ఉంటాం, ఎక్కడెక్కడి నుంచో ఫ్రాంచైజ్ తెచ్చుకొని ఎవరెవరో పెడుతూ ఉంటారు. ఇక్కడ మేము ఎవరైతే ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళం ఉన్నామో వాళ్ళం ప్రతి ఒక్కరు డైరెక్టర్స్ ఒక ఆధ్వర్యంలోనే మన కాలేజెస్ అన్ని రన్ అవుతూ ఉన్నాయి. అందుకోసమే యువాని ట్రస్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఏదో ఒక చిన్న సంస్థ కాదు, 17 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ ఉన్న
ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఈ విషయంలో ట్రస్ట్ చేయొచ్చు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక 6,000 మంది స్టూడెంట్స్కి పైగా మేము డిఫెన్స్లో మన ఇండియన్ సర్వీసెస్లలో సెలెక్షన్స్ వచ్చాయి. ఈ విషయంలో కూడా మమ్మల్ని ట్రస్ట్ చేసే ఆప్షన్స్ చాలాగా ఉంటాయండి. యూ హ్యావ్ లేడ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి. సో మీ మెయిన్ సీక్రెట్ ఏంటి సార్, అంటే యువా నుండి స్టూడెంట్స్ ఎన్డీఏ ఆర్మీలో సెలెక్షన్ అవ్వడానికి? మేము నమ్మేది ఒకటే అండి. జనరల్గా ఏంటంటే యువలో జాయిన్ కావడానికి వచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే వాళ్ళు లైఫ్లో సెటిల్ కావాలనే ఒక ఆలోచన ఉన్న స్టూడెంట్స్ అండ్ అదే ఆలోచనతో ఉన్న పేరెంట్స్ మమ్మల్ని నమ్మి మా దగ్గరికి వస్తారు. సో వాళ్ళు ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో వాటిని ఏ విధంగా సక్సెస్ చేయాలి, వాళ్ళు డే 1 నుంచి డే లాస్ట్ వరకు అంటే ఎగ్జామినేషన్స్ వరకు కూడా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ని ప్రాపర్ ప్లానింగ్ చేసి, మళ్ళీ ఈ ప్లానింగ్ కూడా పిల్లలకి ఎలా ఉండాలంటే ఎవ్రీడే జాలీగా ఉన్నట్టే ఉండాలి, బట్ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ వచ్చే విధంగా రావాలి. అది ఒక మా ప్లానింగ్తో పాటు ముందుకెళ్తుంది. ఓ గ్రేట్ సార్. సో మీరు చాలామంది పేరెంట్స్కి ఉంటుంది, మీరు డిసిప్లిన్ని మీరు ఎలా ఇన్కల్కేట్ చేస్తారు స్టూడెంట్స్లో? యాక్చువల్లీ స్టూడెంట్స్ ఎవరైతే మా దగ్గర ముందు ఫస్ట్ జాయిన్ అయిన డే 1 నుంచి కూడా పిల్లలకి ఏంటి అంటే ఎవరైతే రెసిడెన్షియల్లో జాయిన్ అవుతారో వాళ్ళకి మన ఇండియన్ సర్వీసెస్లలో ఎలా అయితే షెడ్యూల్ ఉంటుందో ఆ షెడ్యూల్కి తీసుకురావడం మా ఫస్ట్ టార్గెట్. అంటే జనరల్గా ఏంటంటే మార్నింగ్ 4:30 టు ఈవినింగ్ 10:30 వరకు మన రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ అనమాట. 4:30 AM టు 10:30 PM. బట్ డే 1 నుంచి మేము ఇది స్టార్ట్ చేసామంటే వాళ్ళు అంత ఈజీగా సెట్ కారు. కాబట్టి స్లోగా వాళ్ళకి స్టెప్ బై స్టెప్గా డే 1లో ఒక 5 o'clock మనం వేకప్ చేసామనుకోండి, వాళ్ళకి కొన్ని గేమ్స్తో మార్నింగ్ లేవగానే బుక్స్ ఇచ్చేసి చదువుమనే విషయము, లేకుంటే ఏదో ప్రెజర్డ్ వర్డ్స్ వాడడం అలాంటివన్నీ ఉండవు. వాళ్ళకు కావాల్సిన విధంగా ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం చూస్తున్నాం కార్పొరేట్ విద్యా సంస్థలలో మార్నింగ్ లేపేస్తారు, అదే క్లాస్ రూమ్లో ఒక మూల కూర్చోబెట్టేస్తారు, చదివిస్తూ ఉంటారు. నా పాయింట్, మా యొక్క యువ విద్యా సంస్థల పాయింట్ ఏంటంటే పిల్లలు ఫస్ట్ ఎన్వైర్న్మెంట్ ఎంజాయ్ చేయాలి, ఎన్వైర్న్మెంట్లో పాటుగా చదువు అనేది రావాలి. అది మేజర్ మా ఆలోచన అనమాట. ఆ విధంగా చేయడం వల్ల పిల్లలందరికీ కూడా ఫస్ట్ 10 to 15 days కొంచెం వాళ్ళకి ఏమైనా అడ్జస్ట్మెంట్కి ఇబ్బందిగా అయినా కూడా తర్వాత నుంచి పేరెంట్స్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానా కూడా రారు. ఫస్ట్ 15 days ఉండడానికి ఎంత ఇబ్బంది అవుతుందో తర్వాత 15 days తర్వాత పేరెంట్స్ రమ్మన్నా కూడా అదే ఇబ్బందిగా వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు అనమాట. మ్యాక్సిమం టు మ్యాక్సిమం మన దగ్గరే ఉందామని చెప్పి ఆలోచన ఉంటుందండి. హ్యాపీ టు హియర్ దట్ సార్. అంటే ఒక స్టూడెంట్లా ఒకరు ఇలా ఆలోచిస్తున్నారు అని, లైక్ యూ హ్యావ్ థాట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ యాక్చువల్లీ. సో మీరు ఎప్పుడైతే మన యువకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఏ బ్రాంచ్ దాని స్పెషాలిటీ ఏంటి? ఎస్ మనకి ఇప్పుడు యువకి 5 branches ఉన్నాయి. మన తెలంగాణలో వచ్చేసరికి 3 branches ఉన్నాయి అన్నమాట. సో ఎవరైతే వాళ్ళ యొక్క లైఫ్ అంబిషన్ డిఫెన్స్ వైపు వెళ్ళాలి, మన ఇండియాకి సర్వీస్ చేయాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు మనకు హాస్టల్ క్యాంపస్ కావాలి అనుకుంటే కీసరగుట్ట యావాపూర్ దగ్గర 17 acres క్యాంపస్ ఉంటుంది రెసిడెన్షియల్ ఫెసిలిటీస్తో పాటుగా. వాళ్ళ యాక్టివిటీస్ ఇంటర్మీడియట్తో పాటుగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం, స్పెషల్గా ఎన్డీఏ అండ్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ జాబ్స్కి ప్రిపేర్ చేయడం అనేది ఒక బ్రాంచ్ యొక్క మేజర్ మోటో అనమాట. సో డిఫెన్స్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు కీసరా బ్రాంచ్ని వెళ్ళడానికి అవకాశం ఉంది. సేమ్ అదేవిధంగా ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అతి ముఖ్యమైనవి మనకు ఐఐటి, జేఈ మెయిన్స్ అండ్ నీట్ ఎగ్జామినేషన్స్. ఈ ఐఐటి నీట్ వైపు వెళ్ళాలనుకున్న పేరెంట్స్కి మనకు సెంటర్ ఆఫ్ ద సిటీ దిల్షుఖ్నగర్లో మనకు ఏసీ ఫెసిలిటీస్తో మనకు దిల్షుఖ్నగర్లో బ్రాంచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి కూడా అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మెయిన్స్ వైపు వెళ్ళాలనుకున్నా, నీట్ వైపు వెళ్ళాలనుకున్నా అండ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్కి రావాలనుకున్నా కూడా మనకు దిల్షుఖ్నగర్ బ్రాంచ్లో జాయిన్ కావచ్చు. అండ్ ఇదే కాంబినేషన్స్తో కొంతమంది పిల్లలకి డే స్కాలర్గా కావాలనుకుంటారు కాబట్టి వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ కింద మనకు దిల్షుఖ్నగర్లో డే స్కాలర్ ఆప్షన్ ఉంటుంది. ప్లస్ అదేవిధంగా వనస్థలిపురం పనామా సర్కిల్ దగ్గర కూడా మనకు బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ బ్లాక్స్ లాగా 2 బ్లాక్స్లలో కూడా మీకు డే స్కాలర్ క్యాంపస్ అనేది రన్ అవుతూ ఉన్నది. సో డే స్కాలర్ అడ్మిషన్స్ రావాలనుకుంటే ఐదర్ దిల్షుఖ్నగర్ రావచ్చు అండ్ వనస్థలిపురం బ్రాంచ్ రావచ్చు అండి. అండ్ ఏపీలో ఉన్న స్టూడెంట్స్ కోసం ముఖ్యంగా విజయవాడ మన మంగళగిరి వైపు అంటే కొలనుకొండ అనే ఏరియాలో మనకు నేషనల్ హైవే పైనే బ్రాంచ్ అవైలబిలిటీ ఉంటుంది. అది రెసిడెన్షియల్ క్యాంపస్. అండ్ అదేవిధంగా గుంటూరులో ఇంకో క్యాంపస్ కూడా ఉంది. ఈ 2 బ్రాంచెస్ కూడా మేజర్ మోటో ఏంటంటే డిఫెన్స్ సర్వీస్కి సంబంధించినవే ఉంటున్నాయి. చాలామంది కిడ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు ఫిజికల్ అండ్ మెంటల్ ట్రైనింగ్ గురించి. సో మీరు మీ ఇన్స్టిట్యూట్లో ఫిజికల్ అండ్ మెంటల్ ట్రైనింగ్ని ఎలా అందిస్తారు స్టూడెంట్స్కి? జనరల్గా మనము పిల్లలకి ఏంటి అంటే మార్నింగ్ అవర్స్లో ఫస్ట్ వాళ్ళకు 4:30కి వేకప్ కాల్ ఉంటుంది కదా. 4:32 నుంచి ఒక 15-20 minutes నేచర్ కాల్స్కి మనం బ్రేక్ అయిపోయాక వాళ్ళ ఫాల్ ఇన్ అయిపోయాక
వాళ్ళకి రెగ్యులర్గా ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ అనేది మ్యాండేటరీ అండి. వాడు ఎంత చదువుతున్న స్టూడెంట్స్ ఎంత చదువుతున్నది ఇంపార్టెంట్ కాదు, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా మనకు మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు. ఈ రెండు పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు అనుకున్నది ఈజీగా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈజ్ అ పార్ట్ కింద డీల్ చేసుకొని వాళ్ళు మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎన్వైరన్మెంట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి దీని ద్వారా వాళ్ళు మెంటల్గా అండ్ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీరు చెప్పినట్టుగానే +2, +11 అండ్ +12 ఒక చైల్డ్ లైఫ్లో అయితే చాలా పెద్ద ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో మీరు చెప్పండి, ఇంటర్మీడియట్ ఒక స్టూడెంట్ లైఫ్ని ఎలా షేప్ చేస్తుంది? జనరల్గా ఇంటర్మీడియట్ అంటేనే అదొక మిడిల్ ఏజ్ గ్రూపు. అప్పుడప్పుడే బర్డ్స్ కాస్త కొంచెం పెద్దగా ఏజ్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ సీరియస్గా తీసుకోవాల్సిన ఏజ్. ఎందుకంటే 10th వరకు అందరు కామన్ సబ్జెక్ట్ చదువుతూ ఉంటారు. వేరే ఇంటర్కి రాగానే ఎవరి ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది, ఎవరు ఏ స్ట్రీమ్ని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు, అండ్ ఎవరు గోల్ ఏంటి అనే విషయాన్ని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని ఉండగలిగితే వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళు ఇంటర్మీడియట్ వైపు రావడము. ప్లస్ ఇందులో ఏంటి అంటే మనకు వాళ్ళ డ్యూ టు మేబీ హార్మోన్స్ వల్ల వీటి వల్ల వాళ్ళు డిఫరెంట్ అట్రాక్షన్స్కి అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం ఏదో మూవీలో చెప్పుకున్నట్టు ఇన్ఫ్లాక్చులేషన్స్ అవన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క 2 years యాజ్ ఏ పేరెంట్స్ బాధ్యత, యాజ్ ఏ ఫ్యాకల్టీ అండ్ టీచర్స్గా మన బాధ్యత మనం నిర్వహిస్తే 100కి 100% పిల్లల లైఫ్ ది బెస్ట్గా ఉంటుందండి. సో మీ ఇన్స్టిట్యూషన్లో మార్క్స్ కంటే మైండ్ సెట్ మీద మీరు ఎంత ఫోకస్ చేస్తారు? ఎస్ అండి, జనరల్గా ఇంటర్మీడియట్ అనగానే అవుట్ ఆఫ్ 1000కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, స్టేట్ ఫస్ట్ ఎంత వచ్చాయి, స్టేట్ సెకండ్ వచ్చాయి. ఈ స్టేట్ ఫస్ట్ స్టేట్ సెకండ్ కన్నా కూడా యావరేజ్ అండ్ ఎబో యావరేజ్ స్టూడెంట్స్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్లీ వీళ్ళకు మార్క్స్ కన్నా కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్ అంబిషన్ని ఎంతమంది సక్సెస్ అయ్యారు అనేది నా పాయింట్. జనరల్గా 100 మంది స్టూడెంట్స్ మన కాలేజీలో జాయిన్ అవుతే దాదాపు ఎంతమంది పాస్ అయ్యారు ఫెయిల్ అయ్యారు విషయం కాదండి, ఎంతమందికి జాబులు వచ్చాయి అనేది మా టార్గెట్ అనమాట. సో యాన్ అండ్ యావరేజ్గా ఎవ్రీ ఇయర్ మేము స్టార్టింగ్ టైంలో ఏంటంటే మనకు 10th బేసిస్ పైన ఎలిజిబిలిటీ ఉండడం వల్ల వచ్చిన 100 మెంబర్స్లో 85 to 90 మెంబర్స్ అంటే 90% ఆఫ్ ది స్టూడెంట్స్ని సెలెక్షన్ చేసేవాళ్ళము. ఇప్పుడున్న అవగాహన వల్ల చాలామంది ఈ యొక్క కాంపిటీషన్లో కూడా ఎక్కువ మంది రావడం వల్ల 60 to 70% మనము సక్సెస్ రేట్గా చూపిస్తున్నామండి. హ్యాపీ టు నో దట్ మీరు రిజల్ట్స్ పైన కాకుండా పిల్లలకి ఎంత నాలెడ్జ్ అందుతుందో దానిపైన ఫోకస్ చేస్తున్నారని. యావరేజ్ స్టూడెంట్ని ఒక టాపర్ లాగా మార్చిన మీ దగ్గర ఏదైనా రియల్ స్టోరీ ఉందా? అండ్ అది ప్లీజ్ మాకు షేర్ చేస్తారా? తప్పకుండా అండి. జనరల్గా యావరేజ్ అంటే చదువు విషయంలోనే కాకుండా చాలామంది పేరెంట్స్ మాకు అడ్మిషన్స్ టైంలో పేరెంట్స్తో మేము డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి వాళ్ళ యొక్క ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ చాలా పూర్గా ఉన్నప్పటికీ కూడా ఒక స్టూడెంట్ స్పెషల్లీ ఈజ్ ఫ్రమ్ గుంటూరు డిస్టిక్ అలా చెప్పుకుంటూ పోతే, అంటే జనరల్గా గుంటూరు అని కాదని గుంటూరు నుంచి ఒక స్టూడెంట్ రియల్ స్టోరీ చెప్తాను. వాళ్ళ ఫాదర్ యాక్చువల్లీ లారీ డ్రైవర్ అనమాట. ఆ పిల్లోడికి ఏంటంటే డ్యాన్స్ యాక్టివిటీస్ కొంచెం డ్యాన్స్ చేయాలనే ఆలోచనలు ఎక్కువ ఉండేవి. వాడు మా దగ్గర జాయిన్ అయినప్పుడు ఒక 10 days, ఒక 1 week to 10 days పిల్లోడు ఎప్పుడు ఎస్కేప్ అయిపోదామా, ఏం చేద్దామా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఎక్కడెక్కడ చదువుతున్నారు, నేను కూడా అదే చదువుదామని అనుకున్నాడు. సో అతని స్టూడెంట్ని మేము పర్సనల్గా మాట్లాడినప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళ సిస్టర్ అయినా సరే వాళ్ళ ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అందరు చూస్తే వాళ్ళకి ఎకనామికల్గా పూర్గా ఉన్నారు, పాయింట్ నెంబర్ 1. అండ్ చదువుకున్న తను వచ్చిన స్కూల్లో కూడా యావరేజ్ పర్ఫార్మెన్స్లోనే చదువు ప్రకారంగా ఉన్నది. బట్ మేము చేసిన మోటివేషన్ వల్ల, అంటే జనరల్గా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనకు తెలిసినప్పుడు మనం కూడా అలాంటి బ్యాక్గ్రౌండ్లో వచ్చాం కాబట్టి ఈ టైంని వృధా చేయొద్దు, ఈ విధంగా వెళ్ళాలి అనే ఒక చిన్న మోటివేషన్ ద్వారా పిల్లోడు టాపర్స్ అంటే 90% ఎబోవ్ ఉన్న వాళ్ళకన్నా కూడా ఈ అబ్బాయి ఫస్ట్ సెలెక్షన్స్ రావడం నా పర్సనల్ లైఫ్లో కూడా ఫుల్ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అబ్బాయి పేరు చెప్పాలన్నా కూడా అబ్బాయి పేరు కిరణ్ అన్నమాట. సో ఈ విధంగా చెప్తే ఒక అబ్బాయి తిరుపతి నుంచి ఉన్నాడు, ఇంకొక అబ్బాయి ఇప్పుడు మనకు వనస్థలిపురం ప్రసాద్ అనే అబ్బాయి ఉన్నాడు. ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకొని వచ్చి నా దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇండియన్ సర్వీస్లో వర్క్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది స్టూడెంట్స్ యొక్క స్టోరీస్ ఉన్నాయండి. సో నాకైతే ఇవి గుర్తున్నవి, ప్లస్ నాకు పర్సనల్గా నన్ను మోటివేట్ చేసిన స్టోరీస్ కాబట్టి వీటిని మీతో షేర్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అన్ ఇన్సైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. అండ్ చాలామంది మన పాడ్కాస్ట్ చూస్తూ ఉంటారు, ఇప్పుడు 10th అయిపోయి 11th 12th, సో వాళ్ళకు కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది ఈ పాడ్కాస్ట్ ద్వారా. సో మేము విన్నది మీ దగ్గర ఒక టాప్ 30 కాన్సెప్ట్ అని అయితే ఉందంట, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అవునండి, జనరల్గా ఏంటంటే మేము యువ డిఫెన్స్ అకాడమీ అనే ఒక టైటిల్తోని ఒక సెంటర్తోని మేము విజయవాడలో మొదటిగా స్టార్ట్ చేసాము. దాని తర్వాత 2014 నుంచి మన తెలంగాణలో యువ జూనియర్ కాలేజ్ అనే
కాలేజ్ నేమ్తోనే మేము ఇప్పుడు బ్రాంచెస్ అనేది ఎస్టాబ్లిష్ చేశాము. సో మనకేంటంటే ఇంటర్మీడియట్ ప్లస్ ఈ డిఫెన్స్ సర్వీసెస్ రెండింటిని మనం చేస్తున్నాము. దానితో పాటుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలేజీలో మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకున్నా, నీట్ కోచింగ్ తీసుకున్నా, కేవలం వాళ్ళు ఒక ఇంజనీర్ వైపు ఆలోచించే విధానము ప్లస్ నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఎంట్రన్స్ సీట్ మాత్రమే వాళ్ళకి వస్తుంది. వేరేస్ మన దగ్గర చదివితే పిల్లలకి ఏంటి అంటే ఈ యొక్క ఆప్షన్స్తో పాటుగా వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు మనకు ఆర్మీలో టెక్నికల్ ఎడ్యుకేషనల్ స్కీమ్ అని అంటారు, వాటికి ఇంజనీరింగ్ డైరెక్ట్ సీట్స్ అండి. సో ఇందులో సీట్ మనం బయట ఇంజనీరింగ్ చేసే బదులు వీటిలో చేస్తే ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ స్టైఫండ్ వస్తుంది. ఆఫ్టర్ 4 years తర్వాత మనకు డైరెక్ట్ పోస్టింగ్ వస్తుంది. సో వీటిని ఆలోచించి మనకు వచ్చే స్టూడెంట్స్ కూడా డే బై డే వాళ్ళు పాత రోజుల్లాగా చేసేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు ఏంటంటే కొంచెం పాష్గా ఆలోచించి మంచి ఆఫీసర్స్గా ఎదగాలనే ఆలోచన ప్రతి ఒక్క ఇండియన్ స్టూడెంట్కి, ఎస్పెషల్లీ మన తెలంగాణ అండ్ తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ చాలా ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం ముఖ్యంగా ఆలోచించి ఈ ఐఐటి నీట్ అనే కాన్సెప్ట్స్ని కూడా మనం తీసుకొచ్చామన్నమాట. మీ లాంగ్ టర్మ్ గోల్ స్టూడెంట్స్కి అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది సార్. సో ఇప్పుడైతే వరల్డ్ అంతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్తోనే నడుస్తుంది. సో కాంపిటీషన్ హైగా ఉన్న ఎగ్జామ్లో మీ యువ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఎలా స్టాండ్ అవుతారు? జనరల్గా అండి మీరు అన్నట్టు ప్రతి ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామే. డే బై డే ఏంటంటే అప్లికేషన్స్ పెరిగి ఆస్పిరెన్స్ పెరిగేసి ప్రతి ఒక్క నోటిఫికేషన్ని ల్యాక్స్లలో అప్లై చేస్తున్నారు. సో మేమిచ్చే మోటివేషన్ స్టూడెంట్స్కి ఏంటి అంటే వాడు 100% చేయాల్సిన అవసరం లేదంటే ఏ స్టూడెంట్ అయితే ఉన్నారో 100% కోసం ప్రయత్నం చేసి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళకి ఏదైతే పాజిటివ్గా ఉంటాయో వాటి అంటే ఏ క్వశ్చన్స్ అయితే మనం క్వశ్చన్ పేపర్ చూడగానే మనకు మెయిన్స్ క్వశ్చన్ పేపర్ చూసినా, నెక్స్ట్ నీట్ క్వశ్చన్ పేపర్ చూసినా ఫస్ట్ 2 or 3 క్వశ్చన్స్ టఫ్ రాగానే పిల్లల యొక్క మోరల్ దెబ్బతింటూ ఉంటుంది. మేమేం చెప్తామంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాపర్గా రీడ్ చేయండి. మనకు వచ్చేటి 100% ఉంటాయి, ఎందుకంటే ఇందులో నేటివ్ మార్క్స్ ఎగ్జామ్స్లో ఉంటూ ఉంటాయి. కాబట్టి మనకు వచ్చిన వారికి ప్రాపర్గా అటెంప్ట్ చేసినా కూడా 100 out of 100% తెచ్చుకునే ఛాన్సెస్ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్లు, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ వైజ్గా వీక్లీ టెస్ట్లు, మంత్లీ టెస్ట్ ఇవన్నీ పెట్టడం వల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ని ప్రాపర్గా అనలైజ్ చేసి వాడి యొక్క పాజిటివ్స్ని అంటే ఒక స్టూడెంట్ యొక్క పాజిటివ్స్ని మనం వెలికి తీయడమే టీచర్ల యొక్క లక్షణం. అదే మా యొక్క యువ లక్షణం. యూ హ్యావ్ మేడ్ దెమ్ స్టూడెంట్స్ రియలైజ్ దట్ అంటే హార్డ్ వర్కే కాకుండా స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో కూడా నేర్పిస్తున్నారు మీ ఇన్స్టిట్యూషన్లో. సో చాలామంది కన్సిస్టెన్సీలో ల్యాక్ అవుతారు సార్ స్టూడెంట్స్. అంటే 2 days అనుకుంటారు, మళ్ళీ 3rd day నుంచి ఆపేస్తారు. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి మీరేం చేస్తారు? జనరల్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉదాహరణ ఇస్తారు. నేనేమంటానంటే బర్నింగ్ డిజైర్ స్టూడెంట్కి ఉంటే కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలి, డిసిప్లిన్ ఏ విధంగా ఉండాలని 100% మనకన్నా ఎక్కువ మన పాజిటివ్స్ నెగిటివ్స్ స్టూడెంట్స్కే తెలుసు. అంటే నా దాంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంది, నా దాంట్లో ఉన్న నెగిటివ్స్ ఏందని మిమ్మల్ని అడిగితే చెప్పడం కన్నా కూడా నాకు అన్నీ తెలుసు. కాబట్టి స్టూడెంట్స్ దీన్ని ప్రాపర్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం వచ్చిన పరిస్థితి ఏంటి, మన డ్రీమ్ ఏంటి. మన కేపీజే అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉంటారు, డ్రీమ్ బిగ్ అని చెప్తూ ఉంటారు. ఓన్లీ డ్రీమ్ని బిగ్ అంటే ఆలోచనలని మన కళల్ని పెద్దగా చేసుకోవడమే కాదు, వాటిని మనం జీవితంలో నెరవేర్చుకోవాలనుకుంటే దానికి పడాల్సిన కష్టం ఎంత అనే విషయాన్ని పైన కొంచెం ఆలోచన చేస్తే స్టూడెంట్స్ అందరికీ కూడా తన లైఫ్లో ఏ విధంగా కన్సిస్టెన్సీగా ఉండాలి, ఏ విధంగా డిసిప్లిన్గా ఉండాలి, ఈ 2 ఉంటే వచ్చే రిజల్ట్స్ ఏంటి అనే విషయం తెలిస్తే మాత్రం 100కి 100% వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి అందరు 11th and 12th స్టూడెంట్స్కి. సో చాలామంది ఐఐటి అండ్ నీట్లో ఎక్కువ చేసే మిస్టేక్స్ ఏంటి సార్? అంటే అవి చేసి రిగ్రెట్ అవ్వకుండా వేరే వాళ్ళు నేర్చుకోవాలనే ఏదైనా ఆన్సర్? జనరల్గా ఐఐటి నీట్ అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా పిల్లలు చేసే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ఓన్లీ ఏదో మనకి ఇంటర్మీడియట్ 10th క్లాస్లో చదివినట్టు థియరీ క్వశ్చన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. దాన్ని పక్కన పెట్టి ప్రాపర్గా ఫస్ట్ ఫౌండేషన్ లైక్ అంటే ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ చేయడం. నెక్స్ట్ ఏదైతే లెక్చరర్స్ మనకు చెప్తున్నారో ప్రాపర్గా వినడం. ఈ రెండింటిని విన్నాక వాళ్ళు నంబర్ ఆఫ్ అంటే మనకు ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే రాసే అంటే ప్రాక్టీస్ చేసేవి ఉంటాయి. కాబట్టి నంబర్ ఆఫ్ ప్రాక్టీసెస్ ద్వారానే మనం సక్సెస్ సాధించవచ్చు. కాబట్టి ప్రతి వీక్లీ టెస్ట్లు ఏవైతే మాక్ టెస్ట్లు మనం కండక్ట్ చేస్తున్నామో ఆ టెస్ట్లని మనం రెగ్యులర్గా రాస్తూ రెగ్యులర్గా వాళ్ళకున్న ఏవైతే మిస్టేక్స్ జరుగుతాయో అంటే ఎర్రర్ బుక్స్ అంటాం. జనరల్గా ఏంటంటే వన్స్ క్వశ్చన్ ఒక ఎగ్జామ్ పెట్టామంటే ఇమీడియట్గా నెక్స్ట్ డేనే ఎవరైతే ఎన్ని ఎర్రర్స్ చేస్తూ ఉంటారో ఎర్రర్ నోట్బుక్స్ పెట్టి ఇచ్చేసి వాళ్ళు చేసిన ఎర్రర్స్ ప్రతి ఒక్కదాన్ని మళ్ళీ మన స్టాఫ్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తారు. కాబట్టి ఆ ఎర్రర్స్ని నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చేసుకుంటే చాలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా సరే 100% వాళ్ళకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నైస్ సార్. అంటే మీరు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ లే చేస్తున్నారు పిల్లలకి, అలాగే మీ పేషెన్స్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే చాలా నాలెడ్జ్ ఉంటుంది, బట్ వాళ్ళకి అండర్ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు బయట పడలేరు. సో అలాంటి ఏమైనా స్టోరీ చెప్పగలరా? అంటే మీరు ఇంప్రూవైజ్ చేసింది.
అవునండి. యాక్చువల్లీ మనకి మాకు వనస్థలిపురం బ్రాంచ్లో ఒక స్టూడెంట్ని పర్సనల్గా చెప్పాలి అంటే, అబ్బాయి అందరికంటే ముందు వస్తాడు కాలేజ్కి, అండ్ కాలేజ్ టైం లాస్ట్ వరకు ఉండగలుగుతాడు. వీలైతే మేము లాగేసేంత టైం వరకు కూడా తను టైం స్పెండ్ చేయగలుగుతున్నాడు. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, తనకి ఏ వర్క్ చెప్పినా కూడా వర్క్ చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఎగ్జామ్ టైంకి వచ్చేటప్పుడు మాత్రము తను ఆన్సర్ చేయలేకపోతున్నాడు, అటెంప్ట్ చేయలేకపోతున్నాడు. ఏంటిరా ప్రాబ్లం అని అంటే మాత్రం గుర్తుండకపోవడము, నెక్స్ట్ ఒకటేసారి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూడగానే కొంచెం ప్యానిక్గా భయపడడము, ఈ విధమైన విషయాలు నాకు చెప్పాడు అనమాట. చెప్పినప్పుడు నేను పర్సనల్గా ఆలోచించింది ఏంటంటే, రియల్గా నేను కూడా అదే పరిస్థితిలో ఉంటే దాని సొల్యూషన్ ఏంటి. ప్రతిదీ మనం అంటే నా వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఒక స్టూడెంట్ అన్నా, ఒక పేరెంట్ అన్నా, ఒక ఫ్యాకల్టీ, ఒక టీచర్, ఒక స్టాఫ్ అయినా ఒక ప్రాబ్లం వచ్చిందనుకో, మనం ఆ ప్లేస్లో ఉంటే ఏ విధంగా చేస్తే బాగుంటుందని నేను ఆలోచించాను. సో దానిలో నాకు వచ్చింది ఏంటంటే, పిల్లోడికి ఉన్న క్వశ్చన్స్ అన్నీ చదివి ఇబ్బంది పడకు. ఫస్ట్ నీకు ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో దాంట్లో నువ్వు చదివే ప్రతి క్వశ్చన్కి కంపల్సరీగా నోట్స్లో ఒకసారి చూడకుండా రాయడం, అంటే ఎగ్జామ్లో ఎలా అయితే రాయాలనో అది నువ్వు రెగ్యులర్గా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ పైన స్లోగా ప్రాక్టీస్ చేయమని చెప్పాను. చేయడం అంటే ఆ చెప్పడం ద్వారా జరిగిన విషయం ఏంటి అంటే, తను ఒక క్వశ్చన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేర్చుకోవడం కొంచెం డిలే కావచ్చు, కానీ ఈ డిలే కన్నా కూడా తను దాని తర్వాత అంటే ఈ విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత తను రాసే ఎగ్జామ్స్, తను అటెంప్ట్ చేసిన ప్రతి ఎగ్జామ్ ఒక సక్సెస్ స్టోరీగా మారింది. తను యాక్చువల్లీ వాస్తవానికి ఫెయిల్ అవుతాడేమో అనే భయం నుంచి ఒక మంచి చెప్పుకోదగ్గ పర్సంటేజ్తోనే పాస్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ పేరెంట్స్ అయినా వాళ్ళ చుట్టాలైనా సరే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏంటంటే మా పిల్లోడు ఫెయిల్ అవుతారనే విషయం వాళ్ళందరికీ 100% కాన్ఫిడెన్స్ ఫెయిల్ అవుతామని ఉంది. బట్ మనం చేసిన ఈ యొక్క చర్య ద్వారా ఏంటంటే తను హ్యాపీగా పాస్ అయ్యాడు. ఇప్పుడు తన రిఫరెన్స్ ద్వారా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మాకు కూడా జాయిన్ అవుతున్నారు. యాక్చువల్లీ దట్స్ ఎ వెరీ గ్రేట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ గైడింగ్ అ స్టూడెంట్స్. చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్యూర్స్ని అస్సలు తీసుకోలేరు. సో మీరేమి సజెస్ట్ చేస్తారు స్టూడెంట్స్కి ఎలా ఫెయిల్యూర్స్ని ఫేస్ చేయాలి అని? ఎస్ అండి, జనరల్గా ఏంటంటే ప్రతి స్టూడెంట్కి సక్సెస్ కావాలనే ఆలోచన ఉంటుంది. బట్ ఫెయిల్ అనగానే ఫెయిల్ అయ్యామంటే ఏదో కోల్పోయినట్టు, ఏదో చాలా లాస్ అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అందుకోసం నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, స్టూడెంట్స్కి ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో స్టూడెంట్స్ యొక్క ఎలిజిబిలిటీ ప్రకారంగా ఎన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. రీజన్ ఏంటి అంటే, అక్కడ వెళ్ళి సక్సెస్ కావడమే కాదు, ఫస్ట్ అటెంప్ట్ చేశామంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఆ వయసు వాళ్ళు, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ వాళ్ళు ఎంతమంది వచ్చి ప్రయత్నం చేస్తున్నారో, ఎంతమంది వస్తే ఎంతమందికి అవుట్కమ్ వస్తుందనే విషయం వాళ్ళకి తెలిసిందనుకోండి, అంటే చిన్న ఏజ్ నుంచి తెలుసుకుంటేనే ప్రతి ఫెయిలియర్ని కూడా ఒక సక్సెస్ స్టోరీగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రాక్టికల్గా అనుభవించమని చెప్తాను. ఇంకా వీలైతే జనరల్గా మనకు స్పోర్ట్స్ ఇవన్నీ కండక్ట్ చేయడానికి రీజన్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఓడిపోవడం ఎంత ఉంటుందో గెలవడం అంతే ఉంటుంది, ఆ రేషియో. కాబట్టి వీలైతే పిల్లలందరూ కూడా కొన్ని ఫిజికల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ని పార్టిసిపేట్ చేస్తే ఓటమిని ఏ విధంగా తీసుకోవచ్చు, గెలుపుని ఏ విధంగా తీసుకోవచ్చు అనేది ప్రాక్టికల్గా మనకు అనుభవం వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఫిజికల్ గేమ్స్ ఆడండి. అండ్ అదేవిధంగా నంబర్ ఆఫ్ అవకాశాలు, ఎన్ని అయితే అవకాశాలు మీకు కాంపిటేటివ్లో ఉంటుందో పార్టిసిపేట్ చేయండి. రిజల్ట్స్ గురించి ఆలోచించడం పక్కన పెట్టి పార్టిసిపేట్ చేయగలిగితే చాలు, 100% సక్సెస్ అవ్వచ్చు. అండ్ ఫెయిలియర్ వచ్చినా కూడా చాలా ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది. సక్సెస్ అని పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మైండ్ సెట్లో మీరు చేసిన ఒక బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి సార్? జనరల్గా ఏంటంటే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ 10th వరకు ఏంటంటే పిల్లలపైన వాళ్ళ యొక్క దృష్టి ఎక్కువ ఉంటుంది యాజ్ ఎ పేరెంట్స్. ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి వచ్చారనుకో పిల్లలు అంటే స్టూడెంట్స్ మేము పెద్దవాళ్ళం అయిపోయినాం అనుకుంటారు, పేరెంట్స్ కూడా మావాడు పెద్ద అయిపోయింది కదా అని చెప్పేసి కొంచెం పట్టించుకోవడం వదిలేస్తూ ఉంటారు. బట్ నేను ఇక్కడ మనకు టర్నింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్లోనే ఉంటుంది. సో దాన్ని ఆలోచించి నేను చేసిన ఏంటంటే, ప్రతి ఎవ్రీ మంత్ కంపల్సరీగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది మా కాలేజీలలో కండక్ట్ చేస్తాం. రీజన్ ఏంటంటే, స్టూడెంట్స్ మీద ఏదో కంప్లైంట్ చెప్దామని అదని కాదు, స్టూడెంట్ యొక్క ప్రవర్తన అప్పటికి ఇప్పటికంటే మంత్ బై మంత్, డే బై డే ఏ విధంగా ఉంటుంది మనం అబ్జర్వ్ చేయగలిగితే. అంటే ఇప్పుడు మేము మన కాలేజీలో మార్నింగ్ టు ఈవినింగ్ దాకా మా దగ్గర అవైలబిలిటీ ఉంటారు. ఆ టైంలో యాజ్ ఎ పేరెంట్స్గా, యాజ్ ఎ టీచర్గా మా బాధ్యత. ఈవెన్ ఇంటికి వచ్చాక కూడా పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళపైన టైం స్పెండ్ చేయగలిగితే దీనికన్నా బెస్ట్ రిజల్ట్స్, బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇంకెక్కడ రావు. కాబట్టి టైం యాజ్ ఎ పేరెంట్స్గా పిల్లలపైన కొంచెం దృష్టి పెట్టండి. అండ్ యాజ్ ఎ ఫ్యాకల్టీగా మేము కూడా పెడతాం. కాబట్టి ఈ ఇద్దరి యొక్క కాంబినేషన్ ద్వారానే మనం అనుకున్న సక్సెస్ రిజల్ట్స్ అనేది మనం తెచ్చుకోవడానికి అవకాశాలు 100% ఉంటుందండి. సో మీరు చూసుకున్నట్టయితే మార్కెట్లో చాలా ఇంటర్మీడియట్ కాలేజెస్ అయితే వస్తాయి. సో యువాని కాంపిటీటర్స్ నుండి చేంజ్ చేసే ఒక్క ఫ్యాక్టర్ ఏంటి సార్? అంటే మీరు డిఫరెంట్గా స్టాండ్ అయ్యే ఒక్క ఫ్యాక్టర్.
స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, స్టాఫ్గా, మేనేజ్మెంట్గా ప్రతి దానికి మేమే ముందుంటాం. అదే మా ఒక మేజర్ పాయింట్ అండి. అండ్ ఏ స్టూడెంట్కైనా, ఏ పేరెంట్కైనా అకాడమిక్స్ ప్రకారంగా ఎక్కడ ఇబ్బంది వచ్చినా సరే, వాళ్ళు ఏ టైంకి కాల్ చేసినా కూడా మేము రెస్పాండ్ అవుతాం. అంటే పేరెంట్ రోల్ మా దగ్గర అప్పుడు హాస్టల్ క్యాంపస్ కూడా ఉంటాయి కాబట్టి వాడి యొక్క మంచి చెడ్డలు అన్నీ కూడా పట్టించుకునే విధంగా మేము ఉంటాం. కాబట్టి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా యూనిక్ ఇన్స్టిట్యూషన్స్గా అది ఆల్రెడీ 17 years నుంచి మేము ప్రూవ్ చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజులలో ఇంకా బెటర్గా మేము డెవలప్ అవుతాం. మాతో పాటు ఫస్ట్ మా పిల్లల్ని డెవలప్ చేస్తాం, పిల్లలతో పాటు మేము డెవలప్ అవుతాం. మీ సక్సెస్ని నెంబర్స్లో చెప్పాలంటే అచీవ్మెంట్స్ ఏమిటి సార్? మా అచీవ్మెంట్స్ వచ్చేసేవరకు గత 17 years నుంచి మేము సాధించింది ఏంటి అని అంటే, మమ్మల్ని నమ్ముకొని వచ్చిన స్టూడెంట్స్కి, పేరెంట్స్ యొక్క దాదాపు ఒక 6,000 మంది ప్లస్ స్టూడెంట్స్ని వాళ్ళ యొక్క లైఫ్ అంబిషన్స్ని నెరవేర్చే విధంగా మేము చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా జేఈఈ మెయిన్స్ 2026 రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో కూడా మా విద్యార్థులు మంచి పర్సంటేజ్తో సక్సెస్ అయ్యారు. అండ్ మొన్న రీసెంట్గా జరిగిన ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ రిజల్ట్స్లో కూడా మొదటిగా ఒక అమ్మాయి, మా దగ్గర ఉన్న అమ్మాయి కూడా ఒక గర్ల్ ఫస్ట్ ఎన్డీఏ ఆఫీసర్గా కూడా తను ఈ ఇయర్లో సెలెక్ట్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇయర్ బై ఇయర్ మా రిజల్ట్స్ మేమే ఇయర్ బై ఇయర్ మా రిజల్ట్స్ మేమే బ్రేక్ చేస్తూ ముందుకెళ్తున్నాం. ప్రతి స్టూడెంట్కి మేము ఏం చెప్తామంటే, మా పాత బ్రోచర్లు చూడండి, మా వెబ్సైట్లు చూడండి కాదు, వితిన్ డేస్లలో మీ పక్కనున్న వాళ్ళే మీకు రిజల్ట్స్ కనిపిస్తారు అనే విధంగా మేము ట్రైన్ చేస్తాం కాబట్టి, అనే విధంగా మేము టీచ్ చేస్తాం కాబట్టి ఈ రిజల్ట్సే మేము చెప్పుకుంటూ పోతే ఇంకా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ విధంగా ఉంటూనే ఉన్నారండి. దట్స్ పవర్ఫుల్ సార్. అంటే నెంబర్సే రిజల్ట్స్ కాకుండా స్టోరీస్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయని ప్రూవ్ చేశారు మీరు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు చేంజ్ చేయాలనుకునే ఒక బిగ్గెస్ట్ థింగ్ ఏంటి సార్? జనరల్గా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే చాలామంది ఈ విధంగా ఉండేది ఆ విధంగా ఉండేది అని చెప్పి అంటూ ఉంటారు. బట్ నేను నమ్మేది ఏంటి అంటే, మన యాన్సెంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉండేది, గురువుల దగ్గరికి శిష్యులు వెళ్ళి శిష్యరికం చేస్తూ గురువుల దగ్గర నేర్చుకునే వాళ్ళం. బట్ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే డిజిటల్ ఇండియా, డిజిటల్ ఎడ్యుకేషన్ అనే విధంగా మనకు మొబైల్కి, స్క్రీన్స్కి ఎక్కువ ప్రోత్సహించేసి డ్యూ టు దానికి 100 రీజన్స్ లైక్ కరోనా అలాంటి పరిస్థితుల వల్ల చేస్తూ ఉన్నాము. బట్ ఇప్పుడు వేరే స్టేట్స్లలో మన యాన్సెంట్ అంటే మన ప్రీవియస్లో చేసే గురు శిష్యులు ఎలా చేశారో ఆ విధానాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. మనమేమో ఫారెన్ ఎడ్యుకేషన్స్ ప్రకారంగా మనం వెళ్తున్నాం. నేను ఎప్పుడైనా సరే అనేదంటే, ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా గురువు దగ్గరికి శిష్యులు వెళ్ళి ఆ శిష్యరికంతో నేర్చుకోగలిగితే 100% వాళ్ళు సక్సెస్ అవుతుంది. కాబట్టి వీలైతే ఇంకా మన పాత పద్ధతుల ద్వారానే చదువుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ద ఆన్సర్ ఈజ్ వెరీ ధార్మిక్ సార్. అంటే మీరు ఏ విధంగా మీ స్టూడెంట్స్కి ఏదైతే రెస్పెక్ట్ నేర్పిస్తున్నారో గురువుల పట్ల, అది చాలా బాగుంది. సో సార్, మీరు చాలామంది స్టూడెంట్స్ని చూస్తూనే ఉంటారు. సో స్టూడెంట్స్ని లైఫ్లో చాలా హైట్స్కి ఎదగాలనుకుంటే వాళ్ళకి ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి? స్టూడెంట్స్కి చాలా అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవాలనుకుంటే, డ్రీమ్స్ ఉండడమే కాదు, ఆ డ్రీమ్స్ తగ్గట్టు పని చేయడం నేర్చుకోవాలి. కాబట్టి ఓన్లీ అచీవ్మెంట్స్ గురించి, డ్రీమ్స్ గురించి ఆలోచించడం బంద్ చేసి, ఫస్ట్ మీరు అనుకున్న ప్రతి దాన్ని ఏ విధంగా మనం వర్క్ చేస్తే బెటర్గా ఉంటుందనే విషయం తెలుసుకొని ఆ వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. 100% మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. సో చాలామంది పేరెంట్స్ అయితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని పిల్లలపై పెడుతూ ఉంటారు. సో మీరు పేరెంట్స్కి ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు? అంటే ఏం చేయకూడదని వాళ్ళ పిల్లలతో? రైట్. జనరల్గా ప్రతి పేరెంట్, ఈవెన్ నేను కూడా మా పిల్లలపైన నా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే అది ఒక పేరెంట్ సైకాలజీ. బట్ ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే, పిల్లలు ప్యానిక్ అవ్వడము, నెక్స్ట్ ఫెయిలియర్ని తట్టుకోకపోవడము, ఇవన్నిటికీ రీజన్స్ ఏంటంటే పిల్లలు కాదు, యాక్చువల్లీ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్. కాబట్టి పిల్లల యొక్క క్యాపబిలిటీస్ తెలుసుకోండి, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ తెలుసుకొని ఆ విధంగానే ప్రయత్నం చేయిస్తే 100% సక్సెస్ అవుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ సచిన్ టెండూల్కర్. తన చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ కన్నా కూడా గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉండే క్రికెట్లో ఒక మాస్టర్ బ్లాస్టర్ అయ్యాడు. ప్లస్ అదేవిధంగా మీరు చూసుకుంటూ పోతే ఎనీ స్ట్రీమ్, మీరు ఇది అదని కాదండి, ఏ స్ట్రీమ్లోనైనా ఎవరికి ఏ టాలెంట్ ఉంటుందో అదే చేయాలి. జనరల్గా వెనకట సామెతలు కూడా ఉంటూ ఉంటాయి. చేపని ఈది పియాలి తప్ప చెట్లకి పియొద్దు అని అంటారు. కోతిని ఏం చేయకపోయిన కోతి పనులు, చేపలని ఏంటంటే ఏ ఒక యూనిక్, అంటే ప్రతి ప్రాణికి ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఆ యూనిక్నెస్ వైపే మనము ఎంకరేజ్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో పేరెంట్స్
ప్రతి ఒక్కరు మీ పిల్లలతో మాట్లాడండి, మీ పిల్లల యొక్క డ్రీమ్స్ని తెలుసుకోండి, ఆ డ్రీమ్స్ తగ్గట్టు ఎంకరేజ్ చేయండి, 100% సక్సెస్ అవుతారు. మీ లైఫ్ మీ పిల్లల లైఫ్ బెటర్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో అందరు చూసారు కదా, మీ డ్రీమ్స్తో పాటు మీ ప్యాషన్ని కూడా మీరు పర్సూ చేస్తూనే ఉండాలి. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్, మీ పర్సనల్ మంత్ర ఏంటి? నా పర్సనల్ మంత్ర జనరల్గా చెప్పాలంటే, నేను ఆల్మోస్ట్ డబుల్ పీజీ చేశాను, ఎంసీఏ తర్వాత మళ్ళీ ఎంఏ ఇంగ్లీష్ చేశాను. ఇప్పుడు కాలేజీలో పిల్లలతోనే ఉంటున్నాను. కంప్లీట్ నాది ఒక స్టూడెంట్ లైఫే. సో ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు కూడా స్టూడెంట్ లైఫ్నే ఎంజాయ్ చేస్తా కాబట్టి 100% ప్రతి స్టూడెంట్కి మంచి జరగాలని, మంచి జరిగే విధంగా నేను వాళ్ళని తీర్చిదిద్దుతానని చెప్పి అనుకొని మొదలు పెట్టాను. కాబట్టి సో దిస్ ఈజ్ మై సక్సెస్ మంత్ర. స్టూడెంట్సే నా సక్సెస్ కాబట్టి ఆ స్టూడెంట్స్ యొక్క సక్సెసే నా సక్సెస్, నా సక్సెస్ స్టూడెంట్స్. కాబట్టి ఈ కాంబినేషన్లో 100% ది బెస్ట్గా మనం ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నా పర్సనల్ సీక్రెట్ కూడా అదే, ఇంతమంది స్టూడెంట్స్ని సంపాదించే అనే విషయాన్ని గట్టిగా చెప్పుకుంటా వాస్తవానికి. బ్యూటిఫుల్ సార్, ఇట్స్ సింపుల్ కానీ అది చాలా మీనింగ్ని క్యారీ చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ పాడ్కాస్ట్కి. ఇవి జస్ట్ నార్మల్ మాటలు కాదు, ఇది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండే. అండ్ చాలామంది ఇప్పుడు 10th అయిపోయి 11th, 12th వస్తారు కాబట్టి వాళ్ళకి చాలా ఇన్స్పిరేషనల్గా కూడా ఉంటుంది. అండ్ లైఫ్ని ఎలా తీసుకోవాలి, లైఫ్ పైన పర్స్పెక్టివ్ కూడా చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయిశ్రీ. అండ్ ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఒక యంగ్ స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ఈ విధంగా ఇంటర్వ్యూస్ చేయడం అనేది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లైఫ్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నా కానీ లేదంటే బ్రాంచ్ గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. సక్సెస్కి షార్ట్ కట్ లేదు, రైట్ పాత్ మాత్రమే ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకున్నది ఒకటే, డిసిప్లిన్, డెడికేషన్ అండ్ పవర్ఫుల్ గైడెన్స్ ఉంటే ఏ స్టూడెంట్ అయినా ఎక్స్ట్రాడినరీ అవ్వగలరు. థ్యాంక్ యూ భాస్కర్ గారు ఫర్ షేరింగ్ సచ్ పవర్ఫుల్ ఇన్సైట్స్. స్టూడెంట్స్కి డైరెక్షన్, పేరెంట్స్కి కాన్ఫిడెన్స్ ఇచ్చే ఇదే యువ ఇన్స్టిట్యూషన్స్. ఈ పాడ్కాస్ట్ మీకు వాల్యూ ఇచ్చిందని అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం స్టే ట్యూన్డ్ విత్ us. దిస్ ఈజ్ యువర్ సాయిశ్రీ రామగిరి సైనింగ్ ఆఫ్.